సువార్త ద్వారములు ముయ్యబడిన టిబెట్ దేశములలో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు సువార్తను ప్రకటించుటకు భారం కలిగిన సుందర్ సింగ్ అనేక సార్లు వ్యాధిగ్రస్తుడాయను. ఒకసారి ఇంచుమించు 3 సంవత్సరములు సిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములు వ్రాసెను. అవి నేటికిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నవి. చివరికి టిబెట్కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమైన సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదు. ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త విరోధుల చేతుల్లో హతసాక్షి అయినో, లేక మార్గంలో చనిపోతే దేవుడు మోషే సమాధి చేసినట్లు ఆయనను సమాధి చేసినో, లేక నా రాకడ వరకు అతడు మరణం చూడడు అన్నట్లు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయొచ్చు ఉండెనో మన మెరుగము. అయితే సుందర్ సింగ్ మన భారతదేశంలో పుట్టి రక్తము కార్చున్న పాదములు కలిగిన గొప్ప సువార్తికుడిగా పేరు పొంది క్రీస్తువలే జీవించి అనేక ఆత్మలను సంపాదించెను. క్రీస్తును లోకానికి ప్రకటించడే నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ సువార్త కొరకే చివరి వరకు పయనించెను.